హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్. బేసిక్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ రావాలి అనుకుంటూ ఉంటారు. కొంతమంది బీటెక్ చదివి సాఫ్ట్వేర్ సైడ్ వస్తుంటారు, కొంతమంది డిగ్రీ చేసినా కూడా సాఫ్ట్వేర్ సైడ్ రావాలని బయట కోచింగ్స్ తీసుకొని అండ్ తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వస్తుంటారు. బట్ మెయిన్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలంటే బెస్ట్ పాత్స్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అండ్ అందులో సర్వైవ్ ఎలా అవ్వాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఏది బెస్ట్, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు సార్ ఉన్నారు, కళ్యాణ్ గారు. సో సార్తో మాట్లాడదాం. హలో సార్. Hello, how are you? యా, ఐఎమ్ గుడ్ సార్. వాట్ అబౌట్ యూ? Perfect, thank you. యా. సో ఫస్ట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? See, the software industry is a very big industry, చాలా పెద్ద ఇండస్ట్రీ. సో ఇక్కడ మీకు ఐ కెన్ సే టన్స్ ఆఫ్ ఆప్షన్స్, చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ది బ్యూటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏంటి అంటే ఇట్ కెన్ అకామిడేట్ ఎవ్రీ వన్. దిస్ ఇండస్ట్రీ గివ్స్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏంటి అంటే కన్ఫైన్డ్, వీళ్ళకే సెట్ అవుతుంది వీళ్ళకి సెట్ కాదు అన్న ఇండస్ట్రీ కాదు ఈ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ ఆప్షన్ ఎవ్రీ ఇండస్ట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ what is the size of the organization or domain of the organization, software is like now a backbone. So every industry needs software and every industry needs an IT employee. So in different FMCG తీసుకోండి, రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేదా నేమ్ వన్ ఇండస్ట్రీ, ఓకే, నేమ్ ద డొమైన్, ఓకే, సాఫ్ట్వేర్ is mandate, technology is mandate. So technology is mandate for every industry కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అకామిడేట్ ఎవ్రీవన్. మెడికల్ ఇండస్ట్రీ నుంచి తీసుకొని లేకపోతే బేసిక్ టేబుల్ మన ఒక బేసిక్ స్మాల్ సైజ్ ఇండస్ట్రీ వరకు ది ఐటీ ఈస్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇట్ గివ్స్ ఎవ్రీవన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆప్షన్. ఓకే, అంటే బిగినింగ్ ఎక్కడి నుంచి చేయాలి, ఏం చేస్తే బెస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ కూడా? బెస్ట్ స్టెప్ ఏంటి అంటే irrespective of what you have done, okay, as I said, BTech is not just the entry point to get into the IT sector. Non-BTech also can get into the IT sector. The only thing is that required skills unnaya, required technology ni నేర్చుకున్నారా, ఇది ఫస్ట్. అండ్ మనకు ఇప్పుడు ది బ్యూటీ ఆఫ్ the software or the IT sector ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ ఇస్ అ బేసిక్ రిక్వైర్మెంట్. ఓకే, గ్రాడ్యుయేషన్ ఎంత ఇంపార్టెంట్, వన్ బేసిక్ రిక్వైర్మెంట్. డెఫినెట్లీ బీటెక్ ఆల్వేస్ హ్యాస్ అ ఎడ్జ్, ఎందుకంటే మొత్తం బేసిక్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి బీటెక్స్ ఆల్వేస్ గివెన్ అ ప్రిఫరెన్స్. బట్ దట్ డజంట్ మీన్ దట్ ది అదర్ వాళ్ళకు లేదు అన్న ఆప్షన్స్ అని మాత్రం రూల్ అవుట్ యూ కెనాట్ స్టిక్ టు దాట్. సో ది బెస్ట్ ఏంటి అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి, కరెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ ఏంటో తెలుసుకోండి. లైక్ యూ టాక్ అబౌట్ ఇప్పుడున్న ట్రెండ్, ఎవ్రీబడి టాక్స్ అబౌట్ AI/ML, ఓకే, బట్ అట్ ది సేమ్ టైమ్ ది అన్ఫార్చునేట్ ట్రూత్ ఇస్ దాట్ వీ డూ నాట్ హ్యావ్ so much of faculty or people who are experts in it who can go ahead and supply to the demand which is. So దాంట్లో ఏంటంటే వీ నీడ్ టు బి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైతే ఇన్స్టిట్యూషన్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో దాంట్లో ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ దొరకడం చాలా కష్టం అండి ఆ డొమైన్లో. సో బట్ ఎనీవే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు. అది కాకుండా డేటా సైన్స్ is another one which is on an amazing trend. Cyber security, cloud computing. Cloud computing is at the other level. Cyber security is always right now, because with the kind of the challenges which we are facing. So cyber security is one. Data science, DevOps, operation, the developments and operations is always there in demand. So there are a lot and so based on their interest and the current market trend, they need to be carefully selecting the specialized. First, do a thorough research. కొద్దిగా టైం స్పెండ్ అంటే రాత్రి పడుకున్నా నాకు ఈ థాట్ వచ్చింది పొద్దున్న లేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఆ హరీ కాకుండా సెన్సిబుల్గా కొద్దిగా ప్రశాంతంగా కూర్చొని యూ డూ సర్టన్ రిసర్చ్, బేసిక్ ఐడియా గెయిన్ చేసుకోండి. గెయిన్ చేసుకున్న తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళండి. ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిన తర్వాత ఇనిషియేట్ అ డిస్కషన్ విత్ దెమ్. నాట్ జస్ట్ గో టు వన్ ఇన్స్టిట్యూషన్, గో టు కపుల్ ఆఫ్ మోర్ ఇన్స్టిట్యూషన్స్
అమీర్పేట్కి వెళ్తే 4 అడుగులు వేస్తే 100 ఇన్స్టిట్యూట్లు దొరుకుతాయి. సో దాంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళండి, అక్కడ ఫ్యాకల్టీ పోర్ట్ఫోలియో చెక్ చేయండి, వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి, అతను టీచింగ్కి అంకితమా లేకపోతే ఇంతకుముందు ఎక్కడన్నా పనిచేశాడా, డస్ హీ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ చూసుకొని దెన్ యూ టేక్ ఎ డెసిషన్. సో దట్స్ ద ఆప్షన్స్ ఆర్ మెనీ. అండ్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు అంటారా? ఎస్. ప్రాబ్లం ఏంటి అంటే దిస్ ఇస్ వైర్ ఒక మెంటల్ బ్లాకేజ్ అండి. ప్రోగ్రామింగ్ అంటే సాఫ్ట్వేర్ లేకపోతే అది కాదండి. ద లాట్ ఆఫ్ థింగ్. కోడింగ్ లేకుండా కూడా చాలా ఉన్నాయి. ఓకే, కోడింగ్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది థింగ్ ఇన్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో లేకుండా ఉన్నాయి. టెస్టింగ్ అన్నది, టెస్టింగ్ ఎవరు చేస్తారండి? మొత్తం డెవలప్ అయిన తర్వాత మన బగ్స్ ఉన్నాయి అనేది టెస్టింగ్ ఫేజ్. Okay, does it need a coding? No, you doesn't need to know. You need to have an idea of the coding. You doesn't need to write a code. You need to have a basic idea of it. సో నాన్ ఐటీలో నుంచి ఇప్పుడు ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ పాత్ ఏంటంటే? బేసికలీ అదంతా చెప్పినంత ఈజీ కాదు. సో నాన్ ఐటీ అంటే నువ్వు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ కావడానికి ఫస్ట్ యూ నీడ్ టు రైట్ అవుట్ యువర్ రీజన్స్ ఫర్ వై యూ వాంట్స్. ఓకే, ఎందుకంటే అక్కడ హ్యాపీ లేను ఇక్కడ హ్యాపీనెస్ వస్తుందని ఎత్తుకోవడం అది మూర్ఖత్వం. ఓకే, ఇఫ్ యూ రియలైజ్ దట్ నేను ఈ ఇండస్ట్రీకి సూట్ అవ్వట్లేదు, కానీ నేను రీసెర్చ్ చేశాను, ఐటీ ఇండస్ట్రీలో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఐఎమ్ సూటబుల్ ఫర్ దాట్ ఇండస్ట్రీ అని నువ్వు ఒక పర్సనాలిటీ ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత దట్స్ అ రైట్ డెసిషన్. వెన్ యూ ఆఫ్టర్ దాట్ దాంట్లో కూడా మీరు కోడింగ్ సైడ్ వెళ్తారా లేకపోతే సర్వీస్ సైడ్ వెళ్తారా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. కోడింగ్ అంటే ప్రోడక్ట్ డెవలప్మెంటా లేకపోతే ప్రోడక్ట్ సర్వీస్ సైడ్ వెళ్తారా? సో దీస్ ఆర్ ది అదర్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు నో. ఇట్ ఈస్ జస్ట్ నాట్ మనం పైన చూసి డెసిషన్స్ తీసుకోవడం కాదు. దీంట్లో కూడా మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి. ఎటు సైడ్ వెళ్తారు అనేది యూ హ్యావ్ టు డూ ఇట్. యూ నీడ్ టు డూ దట్ బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఐఎమ్ షూర్ ద ఐటీ ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ ఎవ్రీవన్ అండి. It is not, there's no restrictions to anyone. Okay, there are a lot of courses, చాలా కోర్సెస్ ఉన్నాయి. Yes. అందులో ఏ కోర్స్ పర్ఫెక్ట్గా నాకు సెట్ అవుతుంది అని చూస్ చేసుకోవడం ఎలా ఒక స్టూడెంట్కి? సింపుల్ చెప్పాలంటే ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ యూ గుడ్ అట్ లాజికల్ రీజనింగ్ అండ్ యూ గుడ్ అట్ మ్యాథ్స్, గో ఫర్ కోడింగ్. ఇఫ్ యూ నాట్, స్టే అవే ఫ్రమ్ ఇట్. దిస్ ఇస్ బేసిక్. అంటే నేను ఇది థంబ్ రూల్ అని చెప్పట్లేదండి. ఇట్ ఈస్ నాట్ ద థంబ్ రూల్. దిస్ ఇస్ ద బేసిక్ వే టు ఇవాల్యుయేట్. నీకు లాజికల్ రీజనింగ్ బాగాలేదు, నాకు మ్యాథ్స్ అంటే పడదు, నువ్వు కోడింగ్ మీద కూర్చున్నా అంటే ఫెయిల్ అవుతావు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ దట్ ఈస్ ద బేసిక్స్. నాకు మ్యాథ్స్ అంటేనే వద్దు, నాకు నచ్చదు మ్యాథ్స్, నాకు లాజిక్ రీజనింగ్ రాదు, నువ్వు వెళ్ళి కోడింగ్ ఎట్లా చేస్తావు? అది ఐ జస్ట్ గేవ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇలానే దెన్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద సర్వీస్ సైడ్. Service side will if you are not good at maths, instead of development, you look into the service side. Yeah. Consulting side. There are a lot of options. ఇప్పుడు ఫుల్ స్టాక్ అంటారు, డేటా సైన్స్ అంటారు, టెస్టింగ్ అంటారు, ఇందాక మీరు డెవాప్స్, ఇన్ని ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ బిగినర్కి ఏది బెస్ట్ అండి? బిగినర్కి నేను ఆల్వేస్ రికమెండ్ టు గో, అంటే స్విచ్ కొట్టే వాళ్ళకు ఆల్వేస్ రికమెండ్ సర్వీస్ సైడ్ అండి. రాదర్ సైడ్ డెవలప్మెంట్ సైడ్ కంటే సర్వీస్ సైడ్ ఇస్ వాట్ ఐ రికమెండ్. అంటే నా రికమెండేషన్స్ని మీరు థంబ్ రూల్గా కాకుండా ఐఎమ్ జస్ట్ సింగింగ్ ద బెస్ట్ ఆఫ్ ది బోత్. లో చెప్తే సర్వీస్ సైడ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ బికాస్ ఇట్ విల్ గివ్ యూ అ ఈజీ అండ్ సస్టైనబుల్గా మీరు కొద్దిగా టూ మెనీ ఛాలెంజెస్ లేకుండా you can learn, then you can start learning this technology much more efficiently. ఎందుకంటే you're going to provide services to the developments. So that's the best side. ఇందులో ఏ కోర్స్కి రియలిస్టిక్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? డేటా సైన్స్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డేటా సైన్స్ ఇస్ ది థింగ్ బికాస్ ఎనీ కైండ్ ఆఫ్ ది అనాలిసిస్ కానీ బేసికలీ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ది ఇన్సైట్స్. డేటా సైన్స్ గివ్స్ యూ అ బ్యూటిఫుల్ విజిబిలిటీ ఆఫ్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు టేక్ యువర్ career, but it is not everybody can get in there. But if you ask me as an individual, data science is definitely one of the beautiful option. Okay, ప్రతి స్టూడెంట్ ఫాలో అవ్వాల్సిన ఐడియల్ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటంటే? Don't expect magic happens in overnight అండి. ఓకే, నేను స్విచ్ కొడదాం అనుకున్నాను, సో స్విచ్ కొట్టేసిన 6 నెలల్లో నేను ఎక్కడనో వెళ్ళిపోతా అంటే కాదు. You have to have some patience and ప్రతి ఒక్కటి మీకు ఏదైతే కనిపిస్తుందో అన్నీ నిజాలు కాదండి. సో బేసికలీ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. స్టెప్ బై స్టెప్ యూ నీడ్ టు లెర్న్ దిస్ టెక్నాలజీ
అండ్ స్లోలీ ఎగ్జిక్యూట్. ఇది మాత్రం థంబ్ రూల్ అండి. మీరు ఎంత క్లాస్ రూమ్లో నేర్చుకున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ప్రాక్టికల్గా సిస్టమ్ మీద కూర్చొని ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చెప్పండి చేసే పెద్ద మిస్టేక్ ఏం తెలుసా, ఇన్ ద స్విచ్ ప్రాసెస్లో వాళ్ళు ఏమంటారంటే, నేను ఒక జాబ్ చేస్తాను, చేస్తూ ట్రైనింగ్కి వెళ్తాను, ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కొడతాను. కానీ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు 8-9 అవర్స్ జాబ్ చేయాలి పక్కా ఎవ్రీడే, ట్రైనింగ్ ఒక 2 అవర్స్ చేస్తారు. ఎన్ని అవర్స్ అయిపోతున్నాయండి? 11 అవర్స్ అయిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, విత్ ద కరెంట్ సిచ్యువేషన్ మీరు 9 అవర్స్ షిఫ్ట్ చేయాలి అంటే 1 అవర్ బిఫోర్ 1 అవర్ ఆఫ్టర్ ట్రావెల్ టైం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో 11 ప్లస్ అనదర్ 2 hours is what? 13 hours. So especially technology, software industry needs lot of practice. అంటే డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తే? An average of 3 hours practice has to be there అండి. ఓకే. ఎందుకు అంటే, when you are trying to switch, okay, you have to unlearn what you're doing and learn new things. So learning new things is easy, unlearning and learning new things is difficult. So అందుకే ఏంటంటే, కొద్దిగా you need to give a quality time for whatever theoretically you've learned. You need to execute practically. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్ని ఎంచుకోండి who can help you out in doing the real time projects. Hands-on experience, okay, not 100%, at least a basic hands-on experience which will definitely give you a very good platform for the switch. ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఇప్పుడు వస్తున్న ప్యాకేజ్నే కావాలి అంటే, వెన్ యు ఆర్ స్విచ్చింగ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ప్యాకేజ్. ఎందుకంటే యూ మైట్ బీ ఎక్స్పర్ట్ ఇన్ ద కరెంట్ బికాస్ లెట్స్ ఇమాజిన్ యూ హ్యావ్ వర్క్ ఫర్ 5 years in a non-IT sector. 5 years ఎక్స్పీరియన్స్లో యూ రీచ్ 1 ప్యాకేజ్, కరెక్ట్. నేను ఐటీ స్విచ్ కొడతాను, స్విచ్ కొట్టాగానే నాకు ఈ ప్యాకేజ్ ఇక్కడ కావాలి అంటే అది తప్పు. ఓకే, ఎస్, ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ అ బ్యూటిఫుల్ ఫైనాన్షియల్స్, but that doesn't mean that it's everybody get that equal opportunity. Yes. So you need to open with all the challenges and then take a right decision. And as I said, IT will definitely give you a very beautiful opportunity to grow as long as you are open to learning. ఓకే, అంటే స్టూడెంట్స్ ఎక్కువగా చేసే ఒక టాప్ 5 మిస్టేక్స్ ఏమైనా చెప్పగలరా? స్టూడెంట్స్ ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, దే ఆర్ ఇన్ టు బుల్స్ రేస్. అంటే బుల్స్ రేస్ అంటే, అందరు చేస్తున్నారు నేను చేస్తాను, అందరిలో నువ్వు ఒక్కరి అవతల, లేకపోతే నువ్వు ఒక్కరు సపరేట్గా నీ ఇండివిజువాలిటీ నువ్వు బిల్డ్ చేసుకుంటావు. అందరిలో ఒక్కరే అంటే కొట్టుకోబోతావు. సో యూ గెట్ లాస్ట్ ఇన్ దట్ వరల్డ్. సో దట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్, మార్కెట్ ట్రెండ్ అనేది షుడ్ బీ నాట్ ది ఓన్లీ కన్సిడరేషన్. అంటే మార్కెట్లో మంచి ఆపర్చునిటీ ఉన్నాయి కాబట్టి నేను అది చదువుతానంటే తప్పు. మార్కెట్లో డిమాండ్ ఉన్నది, కానీ ఇట్ ఈస్ ఆల్సో నాకు నచ్చింది అయితేనే చేయాలి. మార్కెట్లో ఉన్న ఆప్షన్ ఉంది కదా అంటే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, నచ్చదు అప్పుడు ఏం చేస్తావు? నచ్చింది వదులుకున్నావు, ఏదో మార్కెట్లో ఉందని చేస్తావు, అది లేదు ఇప్పుడు ఏం చేస్తావు? పోతావు, మళ్ళీ యు ఆర్ లాస్ట్ అగైన్. నో, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ది సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే, నాట్ టేకింగ్ అర్ అడ్వైస్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్. యూ టేక్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ కన్సిడర్ దట్ యాజ్ అన్ అడ్వైస్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ హౌ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అన్నాడు అనుకోండి, ఇఫ్ హీ పిక్డ్ అప్ హిస్ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ హిస్ ప్యాషన్, హీ సేస్ దట్స్ అ బ్యూటిఫుల్ ప్రొఫెషన్. ఓకే, డాక్టర్ అని నచ్చకుండా వాళ్ళ పేరెంట్ ప్రెషర్కి డాక్టర్ అయినాడు అనుకోండి, వాడు అంటాడు వద్దురా బాబు డాక్టర్ అసలు చదవకని చెప్తాడు. సో యూ కెనాట్ గో హెడ్ అండ్ టేక్ అన్ ఇన్ఫర్మేషన్ యాజ్ అన్ అడ్వైస్. సో యూ నీడ్ టు ఐడెంటిఫై ది రైట్ పర్సన్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ యువర్ టెక్నాలజీ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. Collect that information, meet an expert who can give you an advice. 3 things which we have discussed. The fourth one is like the myth of kickstart careers. అందరు ఏమంటారు అంటే, నేను చదివేస్తా, నా కెరియర్ ఇట్లా లక్షల ప్యాకేజ్ కావాలి. థింక్ అబౌట్ అ సస్టైనబుల్ కెరియర్. Kickstart career అనేది it's not everybody's cup of tea. Okay, so kickstart career is not the only way you need to look at it. Yes, there are beautiful industries which gives you a beautiful career. Okay, the third one is basically exit options. ఆలోచించకుండా ఎంట్రీ ఆప్షన్స్ని చూసుకుంటారు. అంటే ఇప్పుడు డిమాండ్ ఉన్నది చదువుతా అంటారు, ఫ్యూచర్లో ఉన్న డిమాండ్ కోసం ఆలోచించారు. సో దీస్ ఆర్ ది టాప్ మిస్టేక్స్. నార్మలీ everybody does it. So there is a way to get out of these mistakes.